పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ సార్, మెగాస్టార్ 70 ఇయర్స్ సెలబ్రేషన్ ఎట్లా అనిపిస్తుంది? అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా చాలా మంది రీసెంట్గా చేశారు. అండ్ మీకు ఎట్లా రేపు బర్త్డే బ్లాస్ట్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారంటే బర్త్డే సెలబ్రేషన్? మెగాస్టార్ చిరంజీవి గారు 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 70th బర్త్డే సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుందంటే తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలోని ప్రపంచంలోని అందరికీ పండగ వాతావరణం వస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజుల నుంచి అంటే చిరంజీవి జన్మదిన వారోత్సవాల పేరిట అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాలలో అంగరంగ వైభవంగా పుట్టినరోజుల వేడుక జరుపుకోవటం, పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం 1-2 కాదు, విపరీతమైన సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మీరు చూశారు శిల్పకళా వేదికలో ఎంత బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని గంటలైంది, ఒక్కరు కూడా కదలకుండా వేలాది మంది అలా ఎదురు చూస్తున్నారంటే చాలా గొప్పగా జరుగుతుంది. వారి పుట్టినరోజు జరుపుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. రేపైతే ఇంకా చెప్పనక్కర్లేదు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తన రక్తాన్ని చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో రక్తదానం ద్వారా తెలియజేయటం, మరి వేలాది మంది రక్తదానం చేస్తున్నారంటే ఇది ప్రపంచంలో ఒక వింతగా చెప్పొచ్చు. ఇంతవరకు ఏ హీరో కూడా ఇన్ని లక్షల మంది రక్తదానం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. అటు అమితాబ్ బచ్చన్ ఉన్నారు, లేకపోతే ఇక కన్నడ రాజ్ కుమార్ ఉన్నారు, ఇక్కడ పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందరో ఎన్నో ట్రస్టులు పెట్టారు. కానీ 24 గంటలు 365 రోజులు కంటిన్యూగా రన్నింగ్లో ఉన్న ఏకైక చిరంజీవి చారిటబుల్ ట్రస్టు. ఈ ట్రస్టు ద్వారాగా ఎన్నో వేలాది కుటుంబాలని ఆదుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన సింగిల్గా ఆయన సొంత డబ్బులతోటి ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఎటువంటి చందాలు, ఎటువంటి డొనేషన్ తీసుకోకుండా చాలా గొప్ప మనిషి. అందుకే తెలుగు ప్రజలంతా వారిని నడిచే దైవంగా భావిస్తూ ఉంటారు. ఎప్పటికీ ఆయన అభిమానిగానే పుట్టాలని, ఆయన అభిమానిగానే మేము చిరస్థాయిగా అలా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై చిరంజీవ, జై జై చిరంజీవ. ఇది విశ్వంబర మూవీ వస్తుంది అండ్ అనిల్ రావిపూడి గారి సినిమా. ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు? విశ్వంబర మూవీ గురించి మీరు ఇందాక చూశారు, గ్లిమ్స్ చేశారు, ఎంత అద్భుతంగా ఉన్నాయి. మరి అనిల్ రావిపూడి గారికి సంబంధించింది రేపొద్దున్న ఒక ఇంపార్టెంట్ గ్లిమ్స్ కూడా రేపొద్దున రిలీజ్ చేయబోతున్నారు. దానికోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న, ఎలా అనిపిస్తుంది మెగాస్టార్ గారిది 70 ఇయర్స్ సెలబ్రేషన్? అంటే మీరు రీసెంట్గా ఒక చిన్న మూవీ కూడా చేశారు సురేష్ కొండరెడ్డి గారితో, వీరభిమాని. ఎలా అనిపిస్తుంది? ముందుగా హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ గారు. మెగాస్టార్ గారిపై అభిమానంతో వీరాభిమాని అనే చిత్రాన్ని డైరెక్షన్ చేశాను. దీనికి నిర్మాత రెహమాన్ గారు అండ్ దర్పల్లి ప్రవీణ్ గారు, కేఎల్ లక్ష్మణ్ గారు, ఇలా 100 మంది అభిమానుల సహకారంతో ఈ వీరాభిమాని అనే ఫిలిం చిరంజీవి గారికి డెడికేట్ చేయడం కోసం బర్త్డే స్పెషల్గా షూట్ చేశాము. ఇందులో మేము కూడా భాగస్వామి అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి మరెన్నో 100 పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ సినిమా వీరాభిమాని సినిమా రేపటి నుంచి ఉచిత షోలు అభిమానుల కోసం. చిరంజీవి గారు పునాది రాయి వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఓడ్చిన చెమటనంతా ఒక్క చోట పోస్తే మన హుస్సేన్ సాగర్ అంత సరస ఉండేది మిత్రమా. అంతటి కష్టజీవి మన చిరంజీవి. మనం కూడా కష్టపడాలి, 10 మందికి ఉపయోగపడేలాగా బతకాలి, ఆయన బాటలో నడవాలి, మెగాభిమానిగానే బతకాలి, మెగాభిమానిగానే పోవాలి. థ్యాంక్ యూ. వీరభిమాని అజయ్ ఘోష్ గారు డైలాగ్ చెప్పారు, మీ సినిమాలో చెప్పారు డైలాగ్ మీరు. అంటే రీసెంట్గా ఇప్పుడు విశ్వంబరం అండ్ అనిల్ రావిపూడి గారి సినిమా, ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారన్న మీరు? నేను అనిల్ రావిపూడి గారి ఫ్యాన్, కామెడీ ఫ్యాన్. ఆయన కామెడీ పంచులతో, చిరంజీవి గారి కామెడీ పెర్ఫార్మెన్స్తో ఎప్పుడు చూడాలి, ఎప్పుడు కడుపుబ్బ నవ్వుకోవాలని ఈగర్లీ వెయిటింగ్. ఓకే, రేపు బర్త్డే సెలబ్రేషన్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఏమైనా మీరు బ్లడ్ డొనేట్ క్యాంపులు కానీ ఏమైనా అరేంజ్ చేస్తున్నారు? రేపు మార్నింగ్ మా టీం అంతా వచ్చి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేస్తాం. ఆ తర్వాత 10 గంటలకు విజేత థియేటర్లో షో ఉంది. అభిమానులందరూ వచ్చి ఉచితంగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే రేపు స్టాలిన్ మూవీ రిలీజ్ అవుతుంది, ఇంకా ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు మెగాస్టార్ గారిది? స్టాలిన్ తర్వాత నాకు ఇష్టం ఇంద్రసేనారెడ్డి ఉంటే ఒక రేంజ్లో ఉంటుంది. జై చిరంజీవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.